అగ్ర కులాలలో పేదవాళ్ళు ఉన్నారని ఆయన రిజర్వేషన్ పెడితే మేమందరం పాస్ చేసినాం. ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు. కానీ దీనికి న్యాయం చేయమని కోరడానికి రాహుల్ గాంధీ గారే మొదలు కంకణం కట్టుకున్నాడు. కనుక అదే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ 42% ఏది కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు. దాన్ని అమలు కూడా చేశాడు. చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఆర్డినెన్స్ కూడా తీశారు. దానికి గవర్నర్ దగ్గర పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము. ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. కానీ అక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుద్దామంటే ఆమె కూడా అవకాశం ఇవ్వలేదు. కనుక ఇక ఒక్కటే ఆల్టర్నేట్ మా అందరి భవిష్యత్తు బాగుండాలంటే 9th షెడ్యూల్లో పెడితే న్యాయం జరుగుతుంది. అప్పుడు ఎవరు వ్యతిరేకం చేస్తారో తెలుస్తుంది. ఎందుకంటే మా ఓట్లతోటే ఎవడన్నా గెలవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు అగ్రకులాలు ఎవరైనా. కనుక మాకు న్యాయం జరగాలంటే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను, పంపించాను. అదేవిధంగా సోనియా గాంధీకి, అదేవిధంగా వేణుగోపాల్కు, అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ యాదవ్ గారికి కూడా పంపిస్తున్నా. ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే ఇక ఏమి లేదు. ఈడ మేము ఎంత కొట్లాడినా ఎన్ని ధర్నాలు చేసినా ఈడనే లొల్లి అవుతుంది. ఇక ఢిల్లీలో కూర్చోవాలి అని అందరూ పోవాలి. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. దీంతో పాటు ఈ లెటర్తో రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా స్పందిస్తాడు. ఆయన బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ మీద ఉన్న ఏదైతే తప్పు జరుగుతుందో దాని మీద ప్రజలను కాపాడడానికి చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచన వచ్చింది. కాబట్టి దీనితో పాటు హయ్యెస్ట్ మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి మా బీసీలకు న్యాయం చేయడానికి 9th షెడ్యూల్లో ఈ బిల్లు పెట్టాలని ప్రధాన ఏది